వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం హిందీ టెట్ డిఎస్సి వాళ్ళకి సంబంధించి హిందీ సాహిత్యానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నమాట. క్వశ్చన్స్ ఆన్సర్స్ని ఇంకా దాంతో రిలేటివ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ని కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, హిందీ కో భారతీయ సంవిధాన్ మే కహా గయా హై. హిందీని భారత రాజ్యాంగంలో ఏమన్నారు అంటే రాజభాష అన్నారు. సంవిధానంలో దీన్ని రాజభాష అన్నాము. ఈ రాజభాష ఆర్టికల్ ఎంతంటే 343. రాజభాష ఆయోగ్ ఆర్టికల్ ఏంటంటే 344. రాజభాష అయితే 343, రాజభాష ఆయోగ్ అయితే 344. రాజభాష వికాస్కి బాత్ 351 అన్నమాట ఆర్టికల్. తర్వాత రాజభాష ఆయోగ్ అధ్యక్షుడు ఎవరంటే బీజీ ఖేర్ అన్నమాట. అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడు బీజీ ఖేర్. మరి హిందీ యొక్క లిపి ఏంటంటే దేవనాగరి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, హిందీ కా ఆది కవి కహా జాతా హై. హిందీలో ఆది కవి ఎవరు అంటే స్వయంభూ అన్నమాట. ఈయన రాసినటువంటి రచన ఏంటంటే పద్మచరిత్ర. స్వయంభూ రాసినటువంటి రచన ఏంటంటే పద్మచరిత్ర. హిందీలో ఇన్ని ఆది కవి అంటారనమాట. హిందీ కా ప్రథమ ఉపన్యాస్, మొదటి నవల. ఉపన్యాస్ అంటే నవల అనమాట. హిందీలో మొట్టమొదటి నవల ఏంటంటే పరీక్షా గురు. దీన్ని రాసినటువంటి వాళ్ళు ఎవరంటే శ్రీనివాస్ దాస్. మనకు ఒక్కొక్క క్వశ్చన్లో 4-5 క్వశ్చన్ల ఆన్సర్లు కూడా మనకు వస్తున్నాయి అనమాట. శ్రీనివాస్ దాస్ అన్నమాట. హిందీ కా ప్రథమ ఏకాంకి. హిందీలో మొట్టమొదటి ఏకాంకి ఏంటంటే ఏక్ ఘూంట్. ఇది రాసింది ఎవరంటే ప్రసాద్ గారు అనమాట. హిందీ కా ప్రథమ పత్ర కౌన్సా హై. మొట్టమొదటి పత్ర ఏదంటే ఉద్దండ మార్తాండ్ అనమాట. హిందీలో మొట్టమొదటి పత్ర ఏంటంటే ఉద్దండ్ మార్తాండ్ అనమాట. దీన్ని ఎవరు రాశారంటే యుగల్ కిషోర్ శుక్ల్ అనమాట. యుగల్ కిషోర్ శుక్ల్ అనే ఆయన రాశాడు ఉద్దండ్ మార్తాండ్ అనమాట. హిందీ మే ప్రథమ పత్రిక కౌన్సా హై. హిందీలో మొట్టమొదటి పత్రిక ఏదంటే సంవాద్ కౌమది. మొదటి పత్రేమో ఉద్దండ్ మార్తాండు, మొదటి పత్రికనేమో సంవాద్ కౌమది అనమాట. ఆదత్ సే అక్కడ్ స్వభావ్ సే పక్కడ్ కిస్ కవి కో కహతే హై. ఆదత్ సే అక్కడ్ స్వభావ్ సే పక్కడ్ అని ఏ కవిని అంటారు అంటే కబీర్ అనమాట. ఈ కబీర్ రాసినటువంటి రచనలో ముఖ్యమైనది ఏదంటే బీజక్ అనమాట. కబీర్ యొక్క భాష ఏంటంటే సదుక్కడి భాష. దీంట్లోనే కిచడి అని కూడా అంటామన్నమాట. పంచమేల్ కిచడి అని కూడా అంటాం అన్నమాట కబీర్ యొక్క భాషని. ఈయన ముఖ్య రచనా గ్రంథం ఏంటంటే బీజక్ అన్నమాట. ఆధునిక యుగకి మీరా కిస్కా నామ్ హై. ఆధునిక యుగ మీరా అని ఎవరిని అంటాము అంటే మహాదేవి వర్మని అంటామన్నమాట. మహాదేవి వర్మ. ఇప్పుడు రాసినటువంటి రచనలో మొదటి రచన ఏంటంటే ఫస్ట్ది నిహార్ అన్నమాట. మహాదేవి వర్మది ఫస్ట్ రచన నిహార్. ఇవిడికి యామ మీద జ్ఞానపీఠ పురస్కారం లభించిందనమాట. నెక్స్ట్, ఆధునిక యుగకే చరణ్ కౌన్ హై. ఆధునిక యుగలో చరణ్ ఎవరు అంటే రామ్ధారి సింహ్ దినకర్ అనమాట. ఈయనకి జ్ఞానపీఠ బహుమతి వచ్చింది. దేని మీదంటే ఊర్వశి అనేటటువంటి కావ్యం మీద జ్ఞానపీఠ అవార్డు వచ్చింది రామ్ధారి సింహ్ దినకర్ గారికి. ఈయన ఆధునిక యుగకే చరణ్ అని చెప్పి కూడా అంటారు. హిందీకే ప్రథమ గద్యకార్ హై. హిందీలో మొట్టమొదటి గద్యకారు ఎవరంటే లల్లు లాల్జీ అనమాట. ఈయన రాసినటువంటి గ్రంథాలు ఏంటంటే ప్రేమ సాగర్ అనమాట. అయితే హిందీ గద్యకే జనక్ కౌన్ హై అంటే భారతేందు హరిశ్చంద్ర అనమాట. మొదటి గద్యకారుడేమో లల్లు లాలు, ఈయన రాసింది ప్రేమ సాగరు. తర్వాత మొదటి గద్య జనక్ ఎవరంటేనేమో భారతేందు హరిశ్చంద్ర అనమాట.
హిందీకే సర్వప్రథమ గీత లేఖక్ ఎవరంటే విద్యాపతి అనమాట. ఈ విద్యాపతినే మనం మైథిలి కోకిల్ అని కూడా అంటాం అన్నమాట. ఈయన రాసినటువంటి భాష ఏంటంటే మైథిలి భాషలో రాశారు. విద్యాపతిని మైథిలి కోకిల్ అంటారనమాట. హిందీకే సర్వప్రథం దైనిక సమాచార పత్ర కౌన్ సా హై. హిందీలో మొట్టమొదటి దినపత్రిక ఏది అంటే సుధా వర్షన్ అనమాట. సుధా వర్షన్. ఇది ఎవరు రాశారంటే ఫస్ట్ శ్యామ సుందర్ సేన్ అని ఆయన రాశారనమాట. మొదటి వార్తాపత్రిక. నెక్స్ట్ వన్, హిందీకే సర్వప్రథం ప్రకాశిత పత్రిక నామ్ క్యా హై. మొట్టమొదట వెలువడినటువంటి పత్రిక ఏదంటే ఉద్దండ మార్తాండ్ అనమాట. రాణి కేతకీకి కహానీకి భాష క్యా హై. రాణి కేతకీకి కహానీ భాష ఏ భాషలో రచించారు అంటే ఖడీ బోలి అనమాట. దీన్ని రాసినటువంటి కవి ఎవరంటే ఇమ్షా అల్లా ఖాన్. రాసింది ఇమ్షా అల్లా ఖాన్. భాష ఖడీ బోలి అనమాట. హిందూ పత్రికకే సంపాదక హై. హిందూ అనేటటువంటి పత్రికకి సంపాదకుడు ఎవరు అంటే అంబికా ప్రసాద్ గుప్త్ అనమాట. అంబికా ప్రసాద్ గుప్త్. అంబికా ప్రసాద్ గుప్త్ అనమాట. హిందూ అనేటటువంటి పత్రికకి సంపాదకుడు అంబికా ప్రసాద్ గుప్త్. అతీత్కే చలచిత్రకే రచయిత. అతీత్కే చలచిత్రకి రచయిత ఎవరంటే మహాదేవి వర్మ. ఈవిడ మొదటి రచన నిహారు. యామా అనే కావ్యం మీద ఈవిడికి జ్ఞానపీఠ బహుమతి వచ్చింది. ఈవని ఆధునిక మీరా అంటారు. ఈ యామా అనే దాని మీద 1982లో ఈవిడికి జ్ఞానపీఠ బహుమతి వచ్చిందనమాట. ఈవిడ ఇంకా రచనలు ఏంటంటే మేరా పరివార్ కూడా ఈవిడ రచన. అపభ్రంశ్ కా వాల్మీకి కిసే కాతే హై. అపభ్రంశ్ కా వాల్మీకి అని ఎవరిని అంటారు అంటే స్వయంభూని అపభ్రంశ్ కా వాల్మీకి అని చెప్పి అంటారు. ఈయన రాసింది పద్మచరిత అనేటటువంటి రచన చేశారనమాట. నెక్స్ట్, అపభ్రంశ భాషకే ప్రథమ వ్యాకరణాచార్య కౌన్ థే. అపభ్రంశ భాషలో మొట్టమొదటి వ్యాకరణకర్త ఎవరు అంటే హేమచంద్ర అనమాట. అపభ్రంశ్కే కృష్ణ కావ్యకే ప్రణేత కౌన్ హై. అపభ్రంశ్లో కృష్ణ కావ్య ప్రణేత ఎవరు అంటే పుష్పదంత్ అనమాట. తితలి కిస్కి రచన హై. తితలి అనేది ఎవరి రచన అంటే జయశంకర్ ప్రసాద్. ఈ జయశంకర్ ప్రసాద్ ఛాయావధికి జనక్ అనమాట. ఈయనే కళాధర్ అని కూడా అంటారు. ఈయన రాసినటువంటి రచనలు తితలి, కామాయిని, చంద్రగుప్తు, స్కందగుప్తు, ఝర్నా, కంకాల్ ఇవన్నీ కూడా జయశంకర్ ప్రసాద్ గారి రచనలే అనమాట. ఈయన ఛాయావధికి జనకుడు. ఈ జయశంకర్ ప్రసాద్నే కళాధర్ అని కూడా అంటారనమాట. ప్రేమ్చంద్ కా అధుర ఉపన్యాస్. ప్రేమ్చంద్ యొక్క అసంపూర్తిగా ఉన్నటువంటి నవల ఏది అంటే మంగళసూత్ర. ప్రేమ్చంద్ రాసినటువంటి మొదటి రచన ఏంటంటే సేవా సదన్ అనమాట. తర్వాత ఇంగ్లీష్ వాళ్ళ చేత జప్తు చేయబడినటువంటి రచన సోజే వతన్. అధూర రచన ఉపన్యాసేమో మంగళసూత్ర అనమాట. ఇంగ్లీష్ వాళ్ళ చేత జప్తు చేయబడింది సోజేవతను. మొదట రాసినటువంటిది సేవా సదన్ ఉపన్యాసం అనమాట. ఈయన అసలు పేరు ధన్పత్ రాయ్ అంటాం అనమాట. హిందీ గద్యక జన్మదాత. హిందీ గద్యానికి జన్మదాత ఎవరు అంటే భారతేందు హరిశ్చంద్ర అనమాట. ఈయనే హిందీ జనక్ అని కూడా అంటారు, భారతేందు హరిశ్చంద్ర. అమీర్ ఖుస్రోనే కిస్కే వికాస్ మే అగ్రణీ భూమిక నిభాయి. అమీర్ ఖుస్రో దేని యొక్క అభివృద్ధికి ప్రముఖ స్థానాన్ని వహించాడు అంటే ఖడీ బోలి అభివృద్ధికి అమీర్ ఖుస్రో గారు బాగా పనిచేశారు అన్నమాట. अमीर खुसरो जिन मुखरियों, पहेलियों और सुखनों की रचना की भाषा क्या है. ఈయన రాసినటువంటి ముఖరీలు, పహేలియాలు, సుఖనాలకి రచన, సుఖనోంకి రచన కిస్ భాషా మే కీ హై అంటే ఖడీ బోలీలో. అమీర్ ఖుస్రో గారు ఖడీ బోలీ అభివృద్ధికి పాటుపడ్డారు. ఈయన రచనలు కూడా ఖడీ బోలీలోనే చేశారనమాట.
नेक्स्ट वन, अवधी भाषा के सर्वाधिक लोकप्रिय महाकाव्य का नाम क्या है? అవధి భాషలో అన్నిటికంటే ఫేమస్ అయినటువంటి మహాకావ్యం ఏంటంటే రామచరిత మానస్. దీన్ని రచించింది ఎవరంటే తులసీదాసు. ఈ రామచరిత మానస్ దీంట్లో రాముడి యొక్క కథ వివరించబడింది. ఎన్ని కాండాలంటే 7 కాండల్లో విభజించబడి ఉంది. అతి పెద్దది ఏంటంటే బాలకాండ, అతి చిన్నది ఏంటంటే కిష్కింధకాండ అనమాట. అశోక్ కే ఫూల్ నిబంధ కే రచనాకార్ హై. అశోక్ కే ఫూల్ నిబంధను రచించినటువంటి రచనాకారు ఎవరంటే హజారీ ప్రసాద్ ద్వివేది అనమాట. అశోక్ కే ఫూల్ కైసా పాఠ అంటే నిబంధ అని ఇక్కడ 2-3 క్వశ్చన్స్గా కూడా రావచ్చు అనమాట. మనం దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అష్టచాప్కే సర్వశ్రేష్ఠ కవి హై. అష్టచాప్కి సర్వశ్రేష్ఠ కవి ఎవరు అంటే సూరదాస్ అనమాట. ఈయన హిందీ సాహిత్య లహరి, సూరసాగర్ అనేటటువంటి కావ్యాలను కూడా రచించాడు. సాకేత్ కిస్కి రచన హై. సాకేత్ ఎవరి రచన అంటే మైథిలి శరణగుప్త అనమాట. ఈయన రాష్ట్రీయ కవి అనమాట. మొదటి రాష్ట్రీయ కవి ఎవరు అంటే మైథిలి శరణు గుప్త అనమాట. ఈయన రాసిన ఇంకా యశోధర, భారతి, పంచవటి ఇవన్నీ కూడా మైథిలి శరణగుప్త గారి రచన. ఆంసు కావ్యకే రచయిత. ఆంసు కావ్యాన్ని రచించింది ఎవరంటే జయశంకర్ ప్రసాద్ అనమాట. అధూర ఉపన్యాసు ఇరావతి అనమాట. జయశంకర్ ప్రసాద్ది ఇరావతి. తర్వాత ప్రేమ్చంద్ అయితేనేమో మంగళసూత్ర అనమాట. आधुनिक काल में लिखा गया कड़ी बोली का प्रथम महाकाव्य कौन सा है? ఆధునిక కాలంలో రాయబడినటువంటి కడీ బోలి మొట్టమొదటి మహాకావ్యం ఏదంటే ప్రియ ప్రవాస్ అనమాట. ఈ ప్రియ ప్రవాస్ హరియవుజ్జి రచించారనమాట. కబీర్ కే ఉపదేశం కా సంకలన్. కబీర్ ఉపదేశాల సంకలనం ఏదంటే బీజక్ అనమాట. సాఖి, సపద్ అనేవి కూడా కబీర్ గారివి. ఆత్మజయి కే రచయిత. ఆత్మజయి రచించింది ఎవరంటే కుమార్ నారాయణ్ అనమాట. ఆత్మనిర్భరత నిబంధకే రచనాకార్ బాలకృష్ణ భట్. ఇక్కడ ఆత్మ జయి అనుంది, అదేమో కుమార్ నారాయణ. ఆత్మనిర్భరత అనేదేమో నిబంధు, దీన్ని రచించింది బాలకృష్ణ భట్ట. अंग्रेजी भाषा को भारत में शिक्षा के माध्यम से आरंभ किया गया है. ఇంగ్లీష్ భాషని భారతదేశంలో విద్యలో ప్రారంభించినటువంటి వాళ్ళు ఎవరు అంటే లార్డ్ మైకాలే అనే ఆయన ద్వారా ఇంగ్లీష్ విద్యని భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. హిందీ కే కిస్ సమాచార పత్రమే కడీ బోలీ కో మధ్యప్రదేశీయ భాష కహా గయా హై. హిందీలో ఏ వార్తాపత్రికలో కడీ బోలిని మధ్యప్రదేశీ భాషగా చెప్పారు అంటే బనారసి అఖ్బార్ అనమాట. బనారసి అఖ్బార్లో దీన్ని మధ్యప్రదేశీయ భాషగా చెప్పారనమాట. నెక్స్ట్ వన్, హిందీకే ప్రథమ కవి. హిందీలో మొట్టమొదటి కవి ఎవరంటే సిద్ధ సరహప. ఈయన 9వ శతాబ్దం నాటి కవి అనమాట. వాల్మీకి రామాయణకి భాష. వాల్మీకి రామాయణాన్ని ఏ భాషలో రచించారంటే సంస్కృతం అనమాట. ఇది భాషకి జనని అనమాట. సంస్కృత భాష నుండి మిగిలిన భాషలు పుట్టినాయి. మృగనయనికే లేఖక్ కౌన్ హై. మృగనయని రచించినటువంటి లేఖక్ ఎవరంటే బృందావన్ లాల్ వర్మ అనమాట. బృందావన్ లాల్ వర్మ. భారత్ దుర్దశకే రచనాకార్. భారత దుర్దశ రచించింది ఎవరు అంటే భారతేందు హరిశ్చంద్ర. భారత దుర్దశ భారతేందు హరిశ్చంద్ర అనమాట. ఈయన భారతేందు హరిశ్చంద్ర గద్య లేఖకే జనక్ అనమాట. ఈద్గా కహానీ కిస్కి హై. ఈద్గా ఎవరి కథ అంటే ఎవరు రచించారు అంటే ఈ కథని ప్రేమ్చంద్ అనమాట. ఈద్గా కైసా పాఠ హై అంటే కహానీ. రచనాకార్ లేఖక్ కౌన్ హై అంటేనేమో ప్రేమ్చంద్ అనమాట. ఉర్దూ కిస్ భాషా కా శబ్ద హై. ఉర్దూ ఏ భాషా శబ్దము అంటే తుర్కీ అనమాట. తుర్కీ భాష నుండి వచ్చింది. ఇక్కడ ఈ ప్రేమ్చంద్ గారిని ఉపన్యాస సామ్రాట్ అంటాం, కథా సామ్రాట్ అంటాం, అలాగే కహానీ సామ్రాట్ అంటాము. ఈయన రాసినటువంటి ఇంకా కొన్ని కథలు ఏంటంటే కఫన్, గబన్, గోదాన్ ఇవన్నీ కూడా ఈయన రచనలే అనమాట. తర్వాత 42 ఏక్ నార్ పియాకో భాని తన్వాకో సగరా జోం పాని కిస్ భాషాకి పంక్తి హై. ఇది ఏ భాష పంక్తి అంటే వ్రజ భాష అనమాట.
ఏక భారతీయ ఆత్మ కిసే కాతే హై, ఏక భారతీయ ఆత్మని ఎవరిని అంటారు అంటే మాఖన్ లాల్ చతుర్వేదిని ఏక భారతీయ ఆత్మ అని అంటారనమాట. పద్మావత్ కథాకే లేఖక్, పద్మావతిని రచించినటువంటి లేఖక్ ఎవరంటే మలిక్ ముహమ్మద్ జాయిసీ అనమాట. ఇది అవధి భాషలో రచించబడింది, జాయిసీ గారు రచించారు. యుగవాణికే లేఖక్, యుగవాణి రచించింది ఎవరు అంటే సుమిత్రానందన్ పంత్ అనమాట. ఈయనకి చిదంబర అనేటటువంటి కావ్యం మీద 1960లో జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చింది. గ్రామ్యు, పల్లవ్ మొదలుగున్న ఈయన రాసినటువంటి రచనలు అనమాట. కఠిన కావ్యకే ప్రణేత, కఠిన కావ్యకే ప్రణేత అని ఎవరిని అంటారు అంటే కేశవదాస్ని అంటారనమాట. కేశవదాస్ని కఠిన కావ్య ప్రణేత అంటాం. కథా సామ్రాట్ కౌన్ హై, కథా సామ్రాట్ ఎవరంటే ప్రేమ్చంద్, ఉపన్యాస సామ్రాట్ కూడా ప్రేమ్చంద్. కబీర్ దాస్కి భాష క్యా హై, కబీర్ దాస్ భాష ఏంటంటే సడుక్కడి, దీన్నే పంచమేల్ కిచడి అని కూడా అంటాము. ఈయన ముఖ్య రచన బీజక్. కలం కా సిపాహి కిసే కాతే హై, కలం కా సిపాహి అని ఎవరిని అంటారంటే మున్షీ ప్రేమ్చంద్, ప్రేమ్చంద్ అన్న మున్షీ ప్రేమ్చంద్ అన్న ఒకలే అనమాట. किस कवि के दोहों को शुक्ल ने हिंदी साहित्य का रत्न कहा है, ఏ కవి రచించినటువంటి దోహాల్ని శుక్ల గారు హిందీ సాహిత్యక రత్న అన్నారంటే బిహారీకే దోహే, బిహారీ రాసినటువంటి దోహాల్ని. బిహారీ కిస్కే లియే ప్రసిద్ధ హై అంటే దోహోం కే లియే ప్రసిద్ధ హై. కాళిదాస్కి అభిజ్ఞాన శాకుంతలం కా హిందీ అనువాదక హై, కాళిదాస్ రచించినటువంటి ప్రముఖ గ్రంథం ఏదంటే అభిజ్ఞాన శాకుంతలం. దీన్ని హిందీలోకి అనువదించింది ఎవరు అంటే రాజా లక్ష్మణ్ సింహ్ అన్నమాట. కస్తూరి కుండలి బసై కిస్కి ఆత్మకథ హై, కస్తూరి కుండలి బసై అనేది ఎవరి ఆత్మకథ అంటే మైత్రేయి పుష్పకి ఆత్మకథ హై. కాదంబరికే లేఖక్, కాదంబరి రచించింది ఎవరు అంటే బాణ భట్ అన్నమాట. కామాయిని, ఈ బాణభట్ట అనే హర్షవర్ధన్ దర్బార్లో ఉన్నటువంటి కవి అన్నమాట. ఈయన హర్ష చరిత్ర కూడా రాశారనమాట. నెక్స్ట్ కామాయిని కిస్ ప్రకారక గ్రంథ హై, కామాయిని ఎటువంటి గ్రంథము అంటే మహాకావ్యము. కామాయిని రచించింది ఎవరు అంటే జయశంకర ప్రసాద్ అనమాట. किस इतिहासकार ने सर्वप्रथम रीतिकालीन कवियों के सर्वाधिक परिचयात्मक विवरण दिया है, ఏ చారిత్రకారుడు మొట్టమొదట రీతి కాలంలో ఉన్నటువంటి కవుల్ని ఎక్కువగా పరిచయం చేశారు అంటే మిశ్ర బంధు గారు అనమాట. కిస్ కాల్ కో స్వర్ణకాల్ కైతే హై, ఏ కాలాన్ని స్వర్ణకాల్ అంటే భక్తి కాల్, దీన్నే స్వర్ణయుగ్ అని కూడా అంటారనమాట భక్తి కాలాన్ని. సాహిత్య के अनुसार काल कितने प्रकार है అంటే 4 అనమాట. అందులో భక్తి కాలాన్ని స్వర్ణకాల్ లేకపోతే స్వర్ణయుగ్ అని అంటారనమాట. దీంట్లో సగుణ భక్తి, నిర్గుణ భక్తి అని ఉంది. సగుణ భక్తిలో రామభక్తి, కృష్ణ భక్తి, నిర్గుణలో జ్ఞానమార్గి, ప్రేమ మార్గి అని విభజించబడి ఉన్నాయన్నమాట. किस छायावादी कवि ने संवाद शैली का सर्वाधिक उपयोग किया है, ఏ ఛాయావాది కవి సంవాద శైలిని ఎక్కువగా ఉపయోగించారు అంటే జయశంకర ప్రసాద్. జయశంకర్ ప్రసాద్ ఛాయావాదికే ప్రముఖ కవి అన్నమాట. ఈయన్నే కళాధార అని కూడా అంటాం. సోరసాగర్కే రచయిత, సోరసాగర్ రచయిత ఎవరంటే సోరా దాస్ అన్నమాట. రామ్ధారి సింహ దినకర్ కిస్ రస్ కే కవి హై, రామ్ధారి సింహ దినకర్ ఏ రసానికి కవి అంటే ఏ రసాలను ఉపయోగించాడంటే ఈయన వీరరస్ అన్నమాట. ఈయన రాసినటువంటిది సంస్కృతికే 4 అధ్యాయ్ అనే గ్రంథాన్ని కూడా ఈయన రచించారు రామ్ధారి సింహ దినకర్ గారు. దినకర్ కో కిస్ పర్ జ్ఞాన్పీఠ్ పురస్కార్ మిలా, దినకర్కి ఏ కావ్యం మీద జ్ఞాన్పీఠ్ పురస్కారం వచ్చిందంటే ఓర్వశి. సుమిత్రానందన్ పంత్కేమో చిదంబర, మహాదేవి వర్మకు యామ అనే దాని మీద వచ్చినాయి అనమాట. किस पुस्तक को 15 భారతీయ భాషాओं और 40 విదేశీ భాషాओं में अनुवाद किया है, ఏ పుస్తకాన్ని 15 భారతీయ భాషలు 40 విదేశీ భాషల్లో అనువదించారు అంటే పంచతంత్ర అనమాట. దీన్ని రాసింది ఎవరంటే విష్ణు శర్మ గారు రచించారన్నమాట. పంచతంత్రం అనే గ్రంథాన్ని 15 భారతీయ భాషలు 40 విదేశీ భాషల్లో రచించారు. దీన్ని రాసింది విష్ణు శర్మ గారు.
సత్సయికే రచనాకారు. సత్సయిని ఎవరు రచించారు అంటే బిహారీ అనమాట. బిహారీ దోహేల్కి ప్రసిద్ధి. నిషా నిమంత్రణకే రచనాకారు. నిషా నిమంత్రణని రచించింది ఎవరంటే హరివంశరాయ్ బచ్చన్ అనమాట. అమితాబ్ బచ్చన్కి పుత్రుడు అనమాట. గాగర్ మే సాగర్ భర్నే వల్ల కవి. గాగర్ మే సాగర్ నింపేటటువంటి కవి ఎవరంటే బిహారీ అనమాట. नेक्स्ट रस मीमांसा रस सिद्धांत से संबंधित पुस्तक के लेखक कौन है? रस मीमांसा सिद्धांताన్ని రచించినటువంటి లేఖక ఆచార్య రామచంద్ర శుక్ల అన్నమాట. విద్యాపతికి పదావళికి భాష హై. విద్యాపతి పదావళి యొక్క భాష ఏదంటే మైథిలి. విద్యాపతి రచనలన్నీ కూడా మైథిలిలో జరిగినాయి. ఈయన మైథిలి కోకిల అని కూడా అంటాం. तुलसीदास के किस ग्रंथ में ज्योतिष्य का वर्णन किया गया है? तुलसीदास రాసినటువంటి ఏ గ్రంథంలో జ్యోతిష్యాన్ని గురించి రాశారు అంటే రామాజ్ఞ ప్రశ్నావళి అనే గ్రంథంలో అనమాట. రామచరితమానస్ ఈయన ప్రముఖ గ్రంథం, అవధి భాషలో రచించారు. భారతీకే రచనాకారు మైథిలి శరణ్ గుప్త గారు అనమాట. ఈయన మొదటి రాష్ట్రీయ కవి. आचार्य रामचंद्र शुक्ल ने त्रिवेणी में किन 3 महाकवियों की సమీక్ష ప్రస్తుత की है? రామచంద్ర శుక్ల గారు త్రివేణిలో ఏ 3 గొప్ప కవులను గురించి వర్ణించారు అంటే సోరో, తులసి, జాయసి ఈ 3 గురించి వర్ణించారనమాట. వీరోంకా కైసా హో వసంత్ ఎవరి రచన ఇది అంటే శోభద్రా కుమారి చౌహాన్ గారు రాసినటువంటి రచన వీరోంకా కైసా హో వసంత్. హిందీ కా రాష్ట్ర కవి కౌన్ హై అంటే మైథిలి శరణ్ గుప్తు. మైథిలి శరణ్ గుప్తు లేకపోతే కనుక రామ్ధరి సింహ దినకర్ ఉంటే ఆయన పెట్టాలి. చీనీ తిబ్బతి కి భాషాओं బోల్నే వాళ్ళోं को कहते हैं. చీనీ తిబ్బతి కలిపినటువంటి 2 భాషలు మాట్లాడేటటువంటి ప్రజల్ని ఏమంటారు అంటే నిషాద్ అంటారనమాట. రామచరిత మానస్ మే కిస్ రస్ కా ప్రధాన్ మానా హై? రామచరిత మానస్లో ఏ రసం ప్రాధాన్యతగా ఉందంటే భక్తి రస్ అనమాట. రామచరిత మానస్లో రామ్ కి కథా కా వర్ణన్ కియా హై. సాచ్ బరాబర్ తప నహీ झूठ బరాబర్ పాప్ ఇస్ పంక్తి కే రచయిత. దీన్ని ఎవరు రచించారు అంటే కబీర్. కబీర్కి ముఖ్య గ్రంథ బీజక్ అనమాట. పల్లవ్ కే రచయిత. పల్లవ్ రచించింది ఎవరంటే సుమిత్రానందన్ పంత్. చిదంబర మీద జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. హిందీ సాహిత్య కే ఇతిహాస్ కా సర్వప్రథమ లేఖక్. హిందీ సాహిత్య ఇతిహాన్ని రాసిన మొట్టమొదటి లేఖక్ ఎవరంటే గార్సది థాసి అనమాట. పృథ్వీరాజ్ రాసోకే రచనాకారు. పృథ్వీరాజ్ రాసో రచించింది ఎవరంటే చందబరదాయి అనమాట. ప్రేమ్ సాగర్కి రచనాకారు లల్లులాల్జీ అనమాట. సూర్యకాంత్ త్రిపాఠి నిరాలాకో కైసే కవి మానా జాతా హై? సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా ఎటువంటి కవి అంటే క్రాంతికారి కవి. నెక్స్ట్ సుహాగ్ కే నూపూర్ కే రచయిత ఎవరంటే సుహాగ్ కే నూపూర్ రచయిత ఎవరంటే అమృతలాల్ నాగర్ అనమాట. అమృతలాల్ నాగర్ ఈయన రాసింది. కుకురుమత్తా కూడా ఈయన రాసిందే. ఝర్నా సుహాగ్ కే నూపూర్ రచయిత ఎవరంటే అమృత లాల్ అనమాట. కుకురుమత్తా రాసింది సూర్యకాంత్ త్రిపాఠి. झरना काव्य संग्रह के रचनाकार. झरना काव्य संग्रह रचनाकार ఎవరంటే జయశంకర్ ప్రసాద్ అన్నమాట. ఈయన ఇంకా ఇరావతి, కంకాలు, తితలి, చంద్రగుప్త, స్కందగుప్త అవన్నీ కూడా రచించారు. భారత్ మే సబ్సే అధిక్ బోలే జానే వాలా భాషా సమూహ హై. భారతదేశంలో ఎక్కువ మాట్లాడేటటువంటి భాషా సమూహం ఏంటంటే ఇండో ఆరియన్ అన్నమాట. ఇండో ఆరియన్ అనేటటువంటి భాషని మాట్లాడతారు. किस नाटककार ने नाटक को रंगमंच को अनिवार्य नहीं माना है? ఏ నాటకకారుడు నాటకానికి స్టేజీ అక్కర్లేదు అని చెప్పారు అంటే జయశంకర్ ప్రసాద్ గారు అనమాట. వ్యంగ్య లేఖక్ కౌన్ హై? వ్యంగ్య లేఖక్ ఎవరంటే హరిశంకర్ పరసాయి. నమక్ కా దారోగా కహానీ కా లేఖక్. నమక్ కా దారోగా కథని రాసింది ఎవరంటే ప్రేమ్చంద్ అనమాట. డోంగరీ భాష ముఖ్య రూప్ సే కహా బోలీ జాతి హై? డోంగరీ భాష ఎక్కడ మాట్లాడబడుతుందంటే జమ్మూ కాశ్మీర్లో మాట్లాడే భాష డోంగరీ అనమాట. సబ్సే అధిక్ టీకా లిఖనే వాలా హై? అందరికంటే ఎక్కువ టీకా అంటే సారాంశం రాసేవాళ్ళు ఎవరంటే బిహారీ సత్సై అనమాట. భూషణ్ కిస్ రస్కే కవి హై? భూషణ్ ఏ రసాన్ని రాసినటువంటి కవి అంటే వీర రస్కే ప్రాధాన్యత ఇచ్చారనమాట.
हिंदी शब्द का प्रयोग सर्वप्रथम భాషా के संबंध में किसके द्वारा किया गया है? హిందీ అనేటటువంటి పదాన్ని మొట్టమొదట భాషగా ఎవరు ప్రయోగించారు అంటే అమీర్ ఖుసరో గారు ప్రయోగించారు. ఆదికాల్ కో ఆరంభిక్ కాల్ కిస్నే కహా? ఆదికాల్ని ఆరంభిక్ కాల్ అని ఎవరన్నారంటే మిశ్ర బంధు అన్నారు. साहित्य का इतिहास जनता की चित्तवृत्ति का इतिहास किसने कहा? సాహిత్యక ఇతిహాసు ప్రజల యొక్క చిత్తవృత్తి చరిత్ర అని ఎవరన్నారు అంటే ఆచార్య రామచంద్ర శుక్ల అనమాట. హిందీకి ప్రథమ మౌలిక నాటక కా నామ్ హై. హిందీలో మొట్టమొదటి మౌలిక నాటకం ఏంటంటే నహూష్. ఇది రాసింది ఎవరంటే గోపాల్ చంద్ర. నెక్స్ట్ దేవనాగరి లిపి కా వికాస్ కిస్ లిపి సే హువా అంటే బ్రాహ్మీ లిపి. లిపియం కా జనని అన్న కూడా బ్రాహ్మీ లిపి అనమాట. ఇది అశోక శిలాలేఖలో మొదటిసారిగా రాయబడింది అనమాట. जब जब होय धर्म की हानि भाड़े असुर अधम అభిమాని. ఇస్కి రచయిత కౌన్ హై? ఎవరంటే దీన్ని రాసింది తులసీదాస్ గారు రాశారు. శేష కాదంబరి రచించింది ఎవరంటే బాణ భట్. పూస్కి రాత్ కహాని అనమాట ఇది. దీన్ని రచించిన లేఖకు ఎవరంటే ప్రేమ్చంద్ అనమాట. హిందీ కవితకు ఛందోं की परिधि से मुक्त कराने वाले. హిందీ కవితని ఛందస్సు నుండి ముక్తిని పరిచినటువంటి కవి ఎవరు అంటే సూర్యకాంత్ త్రిపాఠి నిరాల అనమాట. బ్రాహ్మీ లిపి కా ఉల్లేఖ్ సబ్సే పహలే కహా హువా అంటే అశోక కే శిలాలేఖ పర్ అనమాట. దేవనాగరి లిపి కా పహలే ఉపయోగ కహా హువా అంటే గుజరాత్లో జయదేవ్ భట్ అనేటటువంటి రాజు శిలాలేఖ మీద రచించారనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి వీడియో ప్లేలిస్టు హిందీ లెటర్ టెట్ డిఎస్సి హిందీ అని మనకి డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఉంది, దానిలో ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ది బెస్ట్.